డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లైఫ్ కోచ్ ప్రశాంతి గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే కీర్తి గారు. యా, సో మనం యాక్చువల్గా ఇప్పుడు రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మనం ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎక్కువ చూసాం ఏంటి అంటే చిన్నపిల్లల్ని కూడా చంపడం. అంటే అది ఎలా ఫ్యామిలీ మీద గ్రజ్తో పగలని చెప్పి ప్రతీకాలని చెప్పేసి మనకి రిలేటివ్స్ మధ్యలో కూడా ఉంటాయి. అన్నదమ్ముల పిల్లలు లేదంటే ఇంకేవో ఆస్తుల కోసం పిల్లల్ని చంపేయడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ యాక్చువల్లీ. వై దట్ ఆ క్రిమినల్ మెంటాలిటీ అనేది ఎందుకు వస్తుంది అంటారు? అందరూ ఒకే చోట పెరుగుంటారు, కలిసి తినుంటారు, ఆడుకుని ఉంటారు, అన్నీ చేసి ఉంటారు. ఒక టైం వచ్చేసరికి ఈ పగలు ప్రతీకారాలు అనే మైండ్ సెట్ అనేది ఎందుకు అంత వచ్చేస్తుంది అంటారు అసలు? యాక్చువల్లీ చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి స్పిరిచువాలిటీ లేకపోవడం. ల్యాక్ ఉంటుంది. కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తిత్వ వికాసం అంటారు చూడండి, డెవలప్మెంట్. సో మనము సీక్వెన్షియల్గా వెళ్తే ఫస్ట్ ఫిజికల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, హెల్దీగా ఉండడము అదంతా ఇంపార్టెంట్. దెన్ మెంటల్లీ వాళ్ళు సరిగా ఆలోచించే శక్తి ఉండడము, మైండ్ వెల్ డెవలప్డ్గా ఉండడము, ఇది ఇంపార్టెంట్. దెన్ ఎమోషనల్ డెవలప్మెంట్, వాళ్ళకి సరైన ప్రేమ ఆప్యాయత దొరకడము. సో దాంతో ఎమోషనల్ డెవలప్మెంట్ అవుతుంది. అలాగే ఫైనల్లీ ఇవన్నీ ఉన్నాక స్పిరిచువల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఆధ్యాత్మికంగా ఒకటి అల్టిమేట్లీ అన్నీ సాధించాక ఒక స్టేజ్లో ప్రతి మనిషికి ఏంటి లైఫ్, ఏం చేయాలి అని ఉంటుంది. సో ఇప్పుడు మనము ప్రపంచంలో ఏ పెద్దవాళ్ళని చూస్తే బిల్ గేట్స్ నుండి, సో వీళ్ళంతా ఒక స్టేజ్ అయ్యాక ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎంతో డబ్బు ఉంది. సో అల్టిమేట్లీ దే గో టు డూ చారిటీస్, ఫౌండేషన్స్ అని స్టార్ట్ చేస్తారు. సో విచ్ ఈస్ హెల్పింగ్ పీపుల్. ఆ స్పిరిచువల్ ఇది అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే, నౌ ఈ రిలేటివ్సే ఇట్లా పగలు ప్రతీకారాల మధ్య బతకడము, ఇలా చంపడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అగైన్. సో ఒకటి వచ్చేసి మీడియా ఇన్ఫ్లుయెన్స్, పొద్దస్తమానము అవి చూస్తూ ఉన్నప్పుడు, సో అక్కడ అన్నీ ఓపెన్గా క్రిమినల్ ప్లాట్ ఎలా చేయడము, ఎలా అంతా ఎగ్జిక్యూట్ చేయడం, ఇవంతా చూపిస్తున్నప్పుడు, అదే మైండ్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి, సో ఇట్ ఈస్ ఆల్ వాట్ యూఆర్ సరౌండెడ్ బై. పొద్దస్తమానము ఇవే సీరియళ్ళు మూవీలు చూస్తూ ఉంటే మైండ్ అలాగే తయారవుతుంది. సో సరౌండింగ్, మన సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి వాళ్ళ మధ్యన ఉంటున్నారు, నడుస్తున్నారు, సో అలాంటి థాట్స్ వస్తాయి మనకి. కరెక్ట్. సో ఎప్పుడు కూడా వి నీడ్ టు మూవ్ బియాండ్ అవర్ సర్కిల్, బియాండ్ అవర్ కంఫర్ట్ జోన్. ఈ సర్కిల్లో ఉన్నాము, బయట కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసుకోవాలి. సో వాళ్ళ థాట్స్ ఎలాంటివి, ఎలాంటి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నారు వాళ్ళు. సో లైక్ లో మైండ్స్ డిస్కస్ ఈవెంట్స్ అంటారు, మీడియం మైండ్స్ డిస్కస్ పీపుల్ అంటారు. సో కొందరు గాసిప్ చేయడము వాళ్ళ గురించి వీళ్ళ గురించి, అదే వేరే వాళ్ళు సమ్ ఐడియాస్ డిస్కస్ చేస్తారు. సో మనము ఏం డిస్కస్ చేస్తున్నాము, ఈ సైకిల్లో, ఈ క్రమంలో ఎదగాలి మనము. సో ఒట్టి చదువు, ఒక అకాడమికల్లీ చదువు అనేదే కాకుండా వి నీడ్ టు సీ అవర్ సర్కిల్ ఆల్సో, ఎలాంటి వాళ్ళ మధ్యన ఉంటున్నాము. వీ నీడ్ టు స్లోలీ మూవ్ ఆన్, గ్రాడ్యుయేట్. అందులో కూడా ఒక స్టోరీ, నాట్ అ స్టోరీ, ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను. కొన్ని రోజుల కింద లైక్ ఒక ఫంక్షన్లో ఉన్నాము, ఫంక్షన్ అయిపోయింది, జస్ట్ అక్కడ కూర్చొని ఉన్నాను. సో సమ్ పెళ్ళి అనమాట. సో మేబీ ది ఆపోజిట్ సైడ్ వాళ్ళు సమ్ కజిన్స్ కూర్చొని ఉన్నారు, పిల్లలంతా. సో అందులో నాకు అర్థమైంది ఏంటంటే,
అందులో ఒకడు యుఎస్కి వెళ్ళి చదువుకోవడానికి ఇండియాకి వచ్చాడు. సో తన ఫోన్లో అన్ని ఫొటోస్ అవి చూపిస్తున్నాడు యుఎస్వి. సో అందులో ఒక అబ్బాయి వచ్చేసి, అరే వీడెవర్రా, వీడు వాడే కదా, కాలేజ్లో కొట్టుకున్నారు మీరు, ఎనిమీస్ కదా అంటే, అవునరా వాడే కరెక్ట్, కానీ ఇప్పుడు యుఎస్లో కలిసాం మేము, వేరే ఫ్రెండ్ త్రూ తెలిసింది వాడు అసలు సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నాడని తెలిసింది అక్కడ. సో ఐ హ్యాడ్ టు ఆఫర్ హిమ్ హెల్ప్. తనకి డబ్బు పరంగా సాయం చేశాను, మా రూమ్లో ఉంచుకున్నాను. ఓకే. సో హీ బికేమ్ సో సపోర్టివ్. అంటే ఏదో దేశంలో తను ఇబ్బందిలో ఉన్నానంటే, ఇక్కడ కాలేజ్లో కొట్టుకున్నారంట వాళ్ళు. సో ఆ దేశం కాని దేశంలో ఎవరో మన సొంత వాళ్ళు అనే ఫీలింగ్ వచ్చింది చూడండి. సో వాట్ దిస్ ఇన్సిడెంట్ టెల్స్ అస్ అంటే, ప్రతి ఒక్కరిలో ఆ ప్రేమ అనేది ఉంటుంది. వీఆర్ ఆల్ కనెక్టెడ్. ఓకే, ఈ పగలు ప్రతీకారాలు ఈజ్ ఆన్ ద సర్ఫేస్, ఇది పైన ఉండేవి. అది తీసేస్తే గనుక అందరిలో ఉండేది ప్రేమ. సో వీఆర్ ఆల్ అట్రాక్టెడ్, వీఆర్ ఆల్ వన్. సో అది గమనించాలి. సో ఈగో అనేది పక్కన పెడితే చిన్న విషయాలు ఉంటాయండి, సారీ చెప్పాలి అని కోరుకుంటారు. మొన్న ఒక బిజినెస్ కోచింగ్ కూడా చేస్తాను. సో ఒక బిజినెస్ ఓనర్ వచ్చేసి తను ఏంటంటే, ఒక ఎంప్లాయీ చాలా ఆయనని వేధిస్తున్నాడు, సమ్ ప్రాబ్లం వచ్చింది, నేను ఏదన్నా పోలీస్ కంప్లైంట్ చేయనా అనేసి, నేను ఆ కేసు స్టడీ చేసి ఆయన కనుక్కున్నాడు అతనికి ఏమి కావాలి అంటే, ఏం లేదు నా ఈగో హర్ట్ అయింది అలా చేస్తున్నానని చెప్పాడంట వేరే కొలీగ్కి. సో ఈగో హర్ట్ అయిందని చెప్పాక, మీరే వెళ్ళి సారీ చెప్పండి అని చెప్పాను నేను. మీరు పోలీస్ కేసులు కంప్లైంట్స్ కాదు, జస్ట్ మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలా, ఆర్ ఇట్లా డ్రాగ్ చేయడము. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్. నేను నీ కన్ను లాగేసుకుంటా, నువ్వు నాది లాగుతావు, ఇంకో కన్ను లాగేస్తే అందరు గుడ్డివాళ్ళం అవుతున్నాం. ఎవరేం సాధిస్తున్నారు? సో ఒక్కరు వచ్చి తగ్గి చిన్న సారీ చెప్తే, అండ్ మై క్లయింట్ ఐఎమ్ గ్లాడ్ హీ డిడ్ వాట్ ఐ సెడ్. ఓకే, తను వెళ్ళి జస్ట్ ఒక సారీ చెప్పాడు, ఫినిష్. ఎంప్లాయీ ఎవరైతే ఉన్నాడో తను ఇంకా ఏడ్చేసి సరే నాదే తప్పు సారీ అనేసి ఇదైపోయింది ఒక చిన్న సారీతో. అదే లేకపోతే ఎక్కడి వరకు పెరిగేది తెలీదు. సో కొన్నిసార్లు తప్పు మనది లేకపోయినా నాది తప్పు అని చెప్తే అది చాలు ఈగోని బ్రేక్ చేయడానికి. అండ్ దెర్ ఇస్ పీస్. మనకి పీస్ ఇంపార్టెంటా, ఈ పగలు ప్రతీకారాలు ఇంపార్టెంటా? ఇది చిన్న డిసిషన్ కానీ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్ అండి. ఎన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, మన లైఫ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇఫ్ యూ విన్ యూ లూజ్. అంటే నేను గెలిచాను అనుకుంటే ఓడిపోతున్నాం మనము. కరెక్ట్. ఓడిపోయి సరే సారీ అని అది ఓటమియో సారీ చెప్తే you're winning, right? Winning the other person's heart. Correct. That's so big. Yes. Yeah, correct. సో ఈ ఈగోస్ ఇవన్నీ కూడా మనం తప్పించుకోగలిగితే, అంటే యాజ్ యూ సెడ్ లోపల ఎలాగో అందరికీ ఆ పాజిటివిటీ అనేది ఉంటుంది, బట్ ఆ పైన ఉన్న లెవెల్ది కొంచెం మనం దాన్ని తప్పించగలిగితే ఇట్స్ ఆల్ గుడ్ అంటారు, రైట్? సో ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయి. దే వాంటెడ్ లైక్ ఇన్ జాబ్ ఆర్ కెరియర్, పర్సనల్ లైఫ్, ఏదో ఒక విషయంలో వాళ్ళకి అబ్స్ట్రకల్స్ ఆర్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. యాజ్ వీ ఫస్ట్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ప్రాబ్లమ్స్ ఉంటేనే కాదు ఎవ్రీ పర్సన్కి గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో ఇఫ్ ఎనీవన్ నీడెడ్ అలాంటివి మనకి మనం కావాలి అని అనుకున్నా, మీతో మాట్లాడాలి అనుకున్నా కానీ, లేదంటే కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే ఎలా? స్క్రీన్ మీద నంబర్స్ మీరు ఫ్లాష్ చేస్తూనే ఉంటారు. సో దే కెన్ కాంటాక్ట్ దోస్ నంబర్స్ అండ్ అపాయింట్మెంట్స్ తీసుకుని దే కెన్ టాక్ టు యూ, రైట్? సో చూసారు కదా, ఇప్పుడు మనకి ఎవరికైనా కానీ కౌన్సిలింగ్ కావాలి, మాట్లాడాలి అని అనుకుంటున్నారు ప్రశాంతి గారితో అన్నప్పుడు, మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేస్తే మీరు అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడచ్చు.